రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలకమైన అడుగు ముందుకు పడింది. అమరావతి రెండవ దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ దశలో మొత్తంగా 7 గ్రామాలలో 16,666.57 ఎకరాల భూమిని సేకరించాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 4,545 మంది రైతులు 5,082 ఎకరాల భూమిని సిఆర్డీఏకు అప్పగించేందుకు అంగీకార పత్రాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఎండ్రాయ్ గ్రామంలో 94 ఎకరాలు, కర్లపూడిలో 1,119 ఎకరాలు, పెద్దమద్దూరులో 640 ఎకరాలు, వైకుంఠపురంలో 509 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 377 ఎకరాలు, పెదపరిమిలో 1,108 ఎకరాలు, వడ్డమానులో 383 ఎకరాల భూములు ఇప్పటికే భూ సమీకరణకు స్వీకరించబడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. జమీమా, అమరావతి రాజధాని ఏదైతే ఉందో అమరావతి ప్రాంతంలో ఏదైతే మొదటి దశతో పాటు అదే విధంగా రెండవ దశ ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అంటే అమరావతి రాజధాని ప్రపంచ పటంలోనే అత్యంత ప్రముఖమైన దానిగా తీర్చిదిద్దాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇది ఈ నేపథ్యంలోనే రెండవ దశ ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మొత్తంగా 5,082 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి సిఆర్డీ అధికారులు అయితే మొత్తంగా అంగీకార పత్రాలను రైతులు అందించారు. దాంతో మొత్తం మీద చూసుకుంటే 4,545 మంది రైతులు ఈ అంగీకార పత్రాలను కూడా అందించిన పరిస్థితి. అయితే దీంట్లో మొత్తంగా చూసుకున్నట్లయితే 7 గ్రామాల్లో 12,282 మంది రైతుల వద్ద నుంచి 16,839 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ లక్ష్యంగా అయితే అధికారులు ఇస్తున్న పరిస్థితి. దాంతో పాటు ఇప్పటి వరకు ఎండ్రాయి గ్రామంలో చూసుకున్నట్లయితే 943 ఎకరాలు, కర్లపూడిలో 1,119 ఎకరాలు, పెద్దమద్దూరులో 640 ఎకరాలు, వైకుంఠపురంలో 509 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 377 ఎకరాలు, పెద్దపరిమిలో 1,108 ఎకరాలు, వడ్డమాన్లో చూసుకున్నట్లయితే 383 ఎకరాలు. ఈ నేపథ్యంలోనే మిగతా గ్రామాల్లో కూడా రైతులు రాజధాని కోసం ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఇద్దామని చెప్పని అనుకుంటున్నారు, వీరంతా కూడా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భూములు ఇప్పటి వరకు ఎవరైతే భూ సమీకరణకు ఇచ్చిన ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వారికి రావాల్సిన ఏవైతే ఉన్నాయో బెనిఫిట్స్ వాటన్నిటిపైన కూడా వారు అధికారులతో చర్చిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఏదైతే రిమైనింగ్ రావాల్సిన ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఉందో వీటిని కూడా అధికారులు రైతులతో ఎప్పటికప్పుడు గ్రామ సభలు నిర్వహించడం, అదేవిధంగా గ్రామ సభల్లో తమకున్న అనుమానాలు అదేవిధంగా వారికి ఉన్న సమస్యలను వెంటనే అక్కడ చర్చించి వాటి సమస్యలన్నిటికీ పరిష్కారంతో పాటు వారి అనుమానాలన్నిటికీ కూడా వారు నివృత్తం చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. మరి కొద్ది రోజుల్లో మిగతా ల్యాండ్ ను కూడా అధికారులకు రైతులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీహరి.